అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 1వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశం త్రోవ నడిపించువాడు. ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము 12వ వచనమందు యెహోవా మాత్రం వాణ్ణి త్రోవ నడిపించాను. త్రోవ నడిపించు శక్తిగల దేవ, జీవితం యొక్క నాయకుడా అని మనం మనసారా ప్రభువును స్తుతించి పాడుచున్నాం. ఆయన మన జీవితం యొక్క ప్రతి ఒక్క నిమిషమును త్రోవ నడిపించుచున్నాడు. చేయి పట్టి నీతి మార్గంలో త్రోవ నడిపించుచున్నాడు. ఒంటరిగా దిగనాడబడిన ప్రతి ఒక్కరిని కూడాను ప్రభు త్రోవ నడిపించుచున్నాడు. ఏలియాను తేరి చూచుచున్నాడు. ఆయనకు ఒంటరి అయిన మనుషుడు. ఆయన యొక్క ఒంటరితనములో ఆయనకు సహాయకరముగా ఒక్కరును లేరు. అయితే తన యొక్క చిత్తమును ప్రభు యొక్క హస్తములలో అప్పగించుకొని ప్రభు తనను త్రోవ నడిపించినట్లుగా దేవుని సముఖములో ఏలియా కనిపెట్టుకుని ఉండేను. ప్రభు ఆయనను ఎంత చక్కగా త్రోవ నడిపించెను చూడుడి. కరువు కాలమునందు ప్రతి ఒక్క దినమును కాకులు ఆయనకు రొట్టెను మాంసమును తీసుకుని వచ్చెను. కేరుతు వాగు యొక్క నీటిని త్రాగెను. దాని తర్వాత ప్రభు సరేపాతు విధవరాలు ద్వారా ఆయనను అద్భుతముగా పోషించుటకు సంకల్పించెను. ప్రతి దినమును అద్భుతము జరుగుచునే ఉండేను. మీ యొక్క హస్తములను ప్రభు యొక్క హస్తములలో పరిపూర్ణముగా మీరు సమర్పించుకున్నప్పుడు ఆయన మిమ్ములను మీ యొక్క కుటుంబము అంతటిని బహు చక్కగా త్రోవ నడిపించు. ఆయన నోవాహును ఆయన కుటుంబము అంతటిని ఓడలో కాపాడి నాశనం నుండి తప్పించను కదా. కొర్నేలి ఇంటివారు ప్రభువును విశ్వసించినప్పుడు వారందరినీ అభిషేకించి పరలోక సంబంధమైన సకల ఆశీర్వాదములచే నింపాను. మీ కుటుంబం యొక్క బాధ్యతలను ప్రభు యొక్క హస్తములో అప్పగించి చూడుడి. ఆయన నిశ్చయముగా బహు చక్కగా మిమ్ములను త్రోవ నడిపించు. ఇజ్రాయేల్ జనాంగము అంతటిని సుమారు 20 లక్షల ప్రజలను ఆయన త్రోవ నడిపించుటకు శక్తిమంతుడై ఉండేను. అగిప్తు దేశం నందు బానిసలుగా ఉండిన ఇజ్రాయేల్ ప్రజలను పాలు తేనె ప్రవహించు దేశమునకు ఎంత చక్కగా త్రోవ నడిపించుకుని వచ్చెను అను సంగతిని సంఖ్యాకాండము 21వ అధ్యాయం నందు చూడవచ్చు. అందులో 6 లక్షలకు పైబడ్డ యుద్ధ పురుషులు ఉండేది. చాలామంది స్త్రీలను పిల్లలను ఉండిరి. సుమారు 20 లక్షల మంది అయినను అరణ్యంలో త్రోవ నడిపించబడి ఉండవలెను. వారందరినీ అరణ్యములో ఆహారము పెట్టుట అను సంగతి సాధారణమైన ఒక మనుషునికి బహు గొప్ప సమస్యగా ఉండవచ్చు. అయితే త్రోవ నడిపించుచున్న శక్తిగల దేవునికి అది ఒక సమస్యే కాదు. ఆయన యొక్క చెయ్యి కృషించిపోలేదు. ఆయన ప్రతి దినమును వారిని మన్నాచే పోషించెను. పురేడు పిట్టలను తీసుకుని వచ్చి పాలెంలో రాసులుగా కూర్చున్నట్లు చేశాను. 20 లక్షల మందిని ఒక మనుష్యుడు త్రోవ నడిపించినట్లుగా మేఘస్తంభము ద్వారాను అగ్నిస్తంభము ద్వారాను బహు చక్కగా త్రోవ నడిపించాను. దేవుని బిడ్డలారా, మన ప్రభు మారనివాడు. ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్పిన ఆయన నిత్యంగానే మీతో కూడా ఉండి మిమ్మలను త్రోవ నడిపించు. నేటి ధ్యానమునకై నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు చూపించేదను, నీ మీద నా కనుదృష్టిని ఉంచి ఆలోచన చెప్పేదను. 32వ కీర్తన 8వ వచనము. నేటి వేద పఠనము ఉదయము ఎహెజ్కేలు గ్రంథము 40 మరియు 41 అధ్యాయములు, సాయంత్రము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.